చూడండి మనం టెంట్ ఇక్కడైతే వేసుకున్నాం మేము టెంట్ ఇక్కడ జానా దేఖింగా చలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ టు ఢిల్లీ. ఈరోజు డే 5 మనకి. ఇప్పుడే లేచాం, 5 అవుతుంది. త్వరగా రెడీ అయ్యి బయలుదేరాలి. చాలా చదువుకునేది ఉంది. నిన్న అయితే మొత్తం చిల్ల ముల్లం వేసేసిన మొత్తం బ్యాగ్స్ ఇవన్నీ. ఇప్పుడైతే చాలా తొందరగా అయితే రెడీ అయ్యి బయలుదేరాలి. ట్రాఫిక్ ఉంటుందేమో చూడాలి, ఎందుకంటే ఢిల్లీ నుంచి వెళ్తున్నాం కదా. ఢిల్లీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది అనుకోండి చాలా కష్టము, అందుకే త్వరగా వెళ్ళాలి ఏడించి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఢిల్లీ. ఈరోజు చూడండి ప్యాక్ అయితే అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఈ సీట్ కింద నుంచి ఫిట్ చేయాలి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను. డైరెక్ట్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది. ఎక్కడైనా ఆగినప్పుడు చూద్దాంలేండి, లేట్ అవుతుంది ఇప్పటికే. ఇక్కడ నుంచి 470 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్ కూడా పెట్టుకున్నాను. ఈ అందరి సెట్ కర్నా థా. వెహికల్ అయితే సర్వీసింగ్ అయిపోయింది, నేనైనా చేయించాను మొత్తం పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏం లేదు. చూడండి గాయస్, ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. ఇక్కడ నుండి మనకి 3 గంటల వరకు వెళ్తామని చూపిస్తుంది. 470 కిలోమీటర్స్ చూపిస్తుంది. త్వరగానే చూపిస్తుంది ఈరోజు అయితే టైము. చూడాలి ఎట్లా ఉంటుందో ఏమో. అది పంజాబ్ స్టేట్, అది మనం పంజాబ్కి వెళ్తున్నాం. అక్కడ గురుద్వార్ కూడా ఉందంట. టైం కుదిరితే మాత్రం గురుద్వార్కి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి గురుద్వార్ చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూశాను. పాకిస్తాన్ బార్డర్ దగ్గర అందరు విజిట్ చేశారు. అది ఎట్లా ఉంటుందో ఏందో అనేది చూడాలని ఉండే. ఇప్పుడైతే చూసేద్దాం మనం కూడా. ఇక్కడ నాకైతే సిటీ దాటే వరకు అయితే కొంచెం భయమే ఉంటుంది, ఎందుకంటే నాకు అసలు ఈ రూటు ఇక్కడి నుంచి ఎటు తీసుకెళ్తుందో ఏమో చాలా భయం అవుతుంటుంది. నిన్న మాత్రం మొత్తం సర్వీసింగ్ అవి మొత్తం టోటల్గా వెహికల్ అయితే చేయించాను. నాకు నిలబడ్డది, ఎవరు పట్టించుకుంటలేరు, పోతురు. మనం కూడా వెళ్ళిపోదాం. స్ట్రేట్ సిగ్నల్ అయితే ఓపెన్ అయిందిలేండి, ఏం భయం అయితే లేదు. నిన్న అయితే మొత్తం సర్వీసింగ్ అయితే చేయించాను, మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది. ఆయిల్ కారుతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఆయిల్ కారింది. సిగ్నల్ ఓపెన్ ఉంది, పోనా వద్దా, వెళ్ళిపోదాం ఏదైతే అది. ఆయిల్ అయితే కారుతుండే, మొత్తం చాలా కాలింది నిన్నకి. మొన్నటి కంటే నిన్న చాలా ఆయిల్ అయితే పోయింది. అందుకే ఇంకా గ్రేట్ చెప్పుకోవాలి గైస్. మన బైక్ అయితే, మన టైగర్ చాలా గ్రేట్. నాకైతే ఎక్కడ హ్యాండ్ ఇవ్వలేదు ఆయిల్ పోతున్నా కూడా. ఢిల్లీ వరకు అయితే తీసుకొచ్చింది. ఢిల్లీ వరకు తీసుకొచ్చి మాత్రం సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత మార్నింగ్ వచ్చి చూస్తే చాలా ఆయిల్ కారి ఉండే. ఇంకా లాభం లేదని షోరూమ్కి తీసుకెళ్ళి డైరెక్ట్ చేయించాను. సీనియర్ మెకానిక్ తోటి చేయించామని చెప్పాను. వాళ్ళు అదే ఓకే అన్నారు. మేము చేసేదే ఇవి సార్, స్పెషల్గా ఎక్స్పల్స్ చాలా ఇవే వస్తాయి మనకి అని చెప్పారు. ఓకే డన్ అని చేయించాను నేనైతే సర్వీసింగ్. ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్టే ఉంది, చూడాలి. చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది. అసలు నేను ఒక రూట్ ఏమో దాటేసి వేరే రూట్లోకి వచ్చిన, అందుకే నాకు ఇంత ట్రాఫిక్ తగిలింది. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఒకటే రూట్ అనుకుంటా, స్ట్రేట్ ఒకటే రూట్ ఉంది ఇక్కడ నుంచి. గుర్రం చూడండి గాయస్ ఎలా ఉంది, అంత హైట్. ఈ ట్రాఫిక్లో కొన్ని అవి అవుతాయి, డిస్టర్బ్ అవుతాయి. అంటే హారన్ కొట్టి అది కొట్టేసరికి కన్ఫ్యూజ్ అయ్యి పర్షాన్ అవుతాయి. కానీ ఇవి అసలు కావట్లేదు. ఎక్కడ అతను పట్టుకుంటే అక్కడనే ఆగిపోయింది గాయస్. అతను నుండి ఇక్కడ 2 గంటలు టైం పడుతుంది ట్రాఫిక్. నువ్వు వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి సర్వీస్ రోడ్ ఉంది, అటు నుంచి వెళ్ళు. ఇటు నుంచి వెళ్తే నువ్వు ఇరుక్కపోతావు. 2-3 గంటలు ఇక్కడనే నిలబడాల్సి వస్తుంది నువ్వు అని చెప్పిండు. నేనైతే రిటర్న్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక రూట్ చెప్పిండు, ఆ రూట్ నుంచి అయితే వెళ్తాను. ఎందుకంటే అంతసేపు నిలబడడం అంటే మన వల్ల కాదు, చాలా దూరం వెళ్ళదండి మనం. చూద్దాం అతను చెప్పింది కరెక్టేనా కాదా రూటు. గాయ్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, రైట్ సైడ్ లా మొత్తం చెత్త కుప్పలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఓ మై గాడ్, మొత్తం చెత్త కుప్పనే. అది కొండ కాదు, అది ఇక్కడ ఢిల్లీ వాళ్ళ మొత్తం చెత్త. అది మొత్తం గబ్బిలాల పైన చూడండి ఎలా తిరుగుతున్నాయి. ఇంత గలీజ్ వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నా. మొత్తం అదే ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ అనుకుంటా ఇది. ఓ మై గాడ్ చాలా ఉంది. ఇక్కడ కూడా హారన్ కొడుతుండే వెనక మనకి.
ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడైతే వర్షం పడ్డట్టుంది, చల్లగా ఉంది వెదర్ మాత్రం. పైన మాత్రం మబ్బులు ఉన్నాయి, వర్షం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. హైవే మాత్రం సూపర్ గా ఉంది. ఇందాక ట్రాఫిక్ లో మాత్రం ఇరుక్కుపోయాను. ఒక అన్న ఉండి చెప్పేశాడు, ఆ సర్వీస్ రోడ్ లో నుంచి వెళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంకా 2 గంటలు పడుతుంది అంటే నేను రిటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ లో నుంచి వెళ్ళిన, అందుకే తొందరగా వచ్చిన. ఇక్కడ వెదర్ మాత్రం ఎంత చల్లగా ఉందంటే గ్లౌజులు వేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు వర్షం పడ్డదట్టుంది కొంచెంసేపటి ముందే. చూడండి, ఇక్కడ ఒక హైవే దగ్గర అయితే ఆగినాం, ఎందుకంటే చాయ్ తాగుదామని ఆగినాం. ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం ఈ రోజు అయితే. ఇంకా మనకి ఇక్కడ నుంచి 400 ఏమో ఉంది, 70 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం. హైవే మాత్రం సూపర్ గా ఉంది గైస్. ఒకటే హైవే, ఇది చూడండి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఒకటే హైవే, ట్రాఫిక్ అనేది లేదు. రోడ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇక్కడ చూడండి మన టైగర్ అయితే ఇక్కడ ఆగింది. టైగర్ కూడా మస్తు సపోర్ట్ ఇస్తుంది ఈ రోజు, ఎందుకు సర్వీసింగ్ చేయించినందుకు. మంచిగా స్పీడ్ గా కూడా వెళ్తుంది. కళ్ళు మాత్రం భయంకరంగా పెయిన్ వస్తున్నాయి, ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా అసలు తగ్గట్లేదు. చాయ్ బిస్కెట్ అయితే తిన్నాం, చాయ్ తాగినాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఒకటే హైవే అంట, మ్యాప్ అయితే తీసేసిన నేను. ఓహో, ఇక్కడ కూడా బస్ ఉంది గైస్. యాక్చువల్లీ మనం అయితే పంజాబ్ స్టేట్ లో ఉన్నాం, ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం పంజాబ్ లో. మనకి ఇక్కడ నుంచి ఇంకా 400 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఒక్కటే హైవే కంటిన్యూగా వెళ్ళిపోదాం, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఫస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది గాయస్. చూడండి హైవే మీద ఆగినాం, ఎక్కడ ఆగుదామన్నా ఒక చెట్టు లేదు. ఎండ అయితే స్టార్ట్ అయింది మనకి, కానీ అంత లేదు. 10 అవుతుంది ఇప్పుడు, టైం వచ్చేసి 10:30 అవుతుంది అనుకుంటా, 10:10:30 అవుతుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈ హైవే మీద ఆగినాం ఎందుకంటే కొంచెంసేపు అట్లా వాకింగ్ చేద్దామని. కింద మాత్రం చాలా నొప్పి లేస్తుంది. అవి సీట్లు కొనుక్కున్నా కూడా ఏం లాభం లేదు. 5,000 బొక్క మాకైతే. సేమ్ అలానే ఉంది, అదే పెయిన్, సేమ్ పెయిన్, అసలు అవ్వట్లేదు. కొంచెంసేపు ఆగినాం హైవే మీద. హైవే మాత్రం సూపర్ ఉంది. రోడ్డు ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా ఏం అనిపించట్లేదు, అంత గుంటలు ఏం లేవు, మంచిగా ఉంది రోడ్ మాత్రం. ఇప్పుడైతే ఇక్కడ ఆగినాం, చూడండి మన టైగర్. కొంచెం బ్రష్ ఇద్దాం ఆగినాం. ఇప్పటికి 170 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. రైడర్ అంటే మేం కాదు, ఈ అన్న చూడండి ఎంత లగేజ్ వేసుకొని ఎలా వెళ్తున్నాడో. టీవీఎస్ బండి మీద, బజాజ్ ప్లాటినం బైక్ మీద. రైడర్ అంటే అతను, మేం కాదు. ఇక్కడ నుంచి మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. వెల్కమ్ టు, పేరైతే కనిపించట్లేదు, చూద్దాం ముందరికి. సర్సిని అంట, వెల్కమ్ టు సర్సిని అంట. మనకి లెఫ్ట్ ఎందుకు తీసుకెళ్తుందో అర్థమైతలేదు. స్ట్రేట్ రూట్ లేదా, లేకుంటే రూట్ ఇలా. నాకు ఇందాక మ్యాప్ లో మాత్రం స్ట్రేటే కనిపించింది. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నా, లెఫ్ట్ చూస్తాను ఒకసారి, మ్యాప్ చూద్దాం. వెల్కమ్ టు సర్సిని అంట. ఇటు ఎందుకు చూపిస్తుంది మనకి మ్యాప్, ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ లోపల ఆపి, ఇక్కడ నుంచి చూపిస్తుంది లోపల నుంచి. ఒకసారి ఇక్కడ అయితే అడుగుదాం. రైల్వే ట్రక్ ఉంది ఇక్కడ, ఎవరైనా అడిగి తెలుసుకుందాం. ఓ డేంజర్ రూట్ ఉందిగా ఇక్కడ, మొత్తం ఊర్లకు తీసుకొచ్చింది. ఒకసారి అన్న అయితే అడుగుదాం. అక్కడ భయ్యా అమృత్సర్ इधर से जा सकते हैं? उधर से हाईवे पे से नहीं है? इससे अंदर से जाकर के, या तो फिर आप ऐसे जाओगे तो थोड़ा घूम कर जाना पड़ेगा. ऐसे अंदर से होकर के एक रोड जाता है. इधर से ही ना रोड? ఈ అన్న కూడా అదే అంటుండు. చలో వెళ్దాం, ఏం కాదు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే హైవే నుంచి కాకుండా ఊర్ల మధ్య నుంచి పోవాలంటే ఇంకో ఇట్లా గుంటలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఊర్ల మధ్య నుంచి పోవాలంటే, ఈ ఊరు చిన్న ఊరే ఉంది, ఒక ఊరు కొంచెం దూరమే ఉంది అని చూశాను నేను. ఈ ఊరు చిన్నగానే ఉంది, కొంచెం దూరమే ఉంది. దాటేస్తే మళ్ళీ హైవే తగులుతుందేమో, చూద్దాం. ఒక 4 కిలోమీటర్ ఏముంది అనుకుంటా ఇది. స్ట్రేట్ అయితే ఓహో చూసారా, ఇలాంటి గుంతలే, డేంజర్ గుంతలు ఉంటాయి. నాకు భయం అవుతుంది ఇట్లా నడపాలంటే, టైగర్ కి ఏమైనా అవుతుందేమో అని. ఇద్దరిత్రే దేక పంజాబ్ లో మనం పచ్చని పొలాలు అయితే చూసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే రోడ్ అయితే ఎంత బాగాలేదు, డేంజర్ గా ఉంది రోడ్డు. ఓ ఒకటే హారన్ కొడుతుండు సైడ్ కోసం ఇతను. భయ్యా క్యా హో గయా, దుమ్ము లేపుతుండు ఆ ట్రాక్టర్ నుంచి, ఏదో దుమ్ము అయితే పడుతుంది. ఇక్కడ అందరు పంజాబ్ వాళ్ళే ఊరు. మనం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం పంజాబ్ నుంచి రోడ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఓహో మన దగ్గర ట్రాక్టర్ లో వెళ్ళేటట్టు వెళ్తారు కదా అందరు. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పెళ్లిళ్ళకైనా ఎక్కడైనా ఫంక్షన్లకి మన దగ్గర కూడా, తెలంగాణలో కూడా ఆటో ట్రాక్టర్లలో లారీలలో వెళ్తారు కదా, అలానే వెళ్తున్నారు వీళ్ళు కూడా. ఇదర్ లెఫ్ట్
లెఫ్ట్ పోతారా? ఓ చాలా డేంజర్ ఉంది ఇక్కడ, దుమ్ము ఏంటి అసలు ఇక్కడికి వచ్చానో నాకేం అర్థమవుతుంది ఈ రూట్లకి. చూడండి గాయస్, చిన్న రోడ్ ఉంది ఇక్కడ నుంచి, అన్ని పచ్చని పొలాలు ఉన్నాయి, ఇటేమో వరియా ఏందో తెలియదు నాకైతే. లొకేషన్ మాత్రం హెవెన్ గా ఉంది, సూపర్ ఉంది లొకేషన్. కానీ రూట్ మాత్రమే ఓహో, ఇలాంటి రూట్ లో నాకు చాలా భయం అవుతుంది, జారుతుందేమో అని. చూసారా స్కార్పియో స్కిట్ అయింది. ఓరా నాయన నీతోటి నాకెందుకు, ముందే ఎట్లా నడుపుతున్నాను. గాయస్ చూడండి, మొత్తం పచ్చని పొలాలు, పంజాబ్ స్టేట్ లో నుంచి మనం వెళ్తున్నాం. ఈ ఊరు పేరు అయితే నాకు అంత తెలియదు, బోట్ చూడలేదు. బాబా స్కార్పియో తనైతే మొత్తం దుమ్ము లేపుతుండు. ఓ ఇది మట్టి అయితే జాడుతుంది, టైర్లు అయితే జాడుతున్నాయి ఇక్కడ, దుమ్ము లేపిపోయింది మొత్తం గలీజ్ గా. अमृतसर जाना है, किधर से? यहाँ से राजपुरा जाओ तो बहुत जरूरी है। उधर से जा सकते हैं हाईवे पे से? वो अच्छा ही अच्छा, लेकिन रूट सही है ऐसा ही है। राजपुरा तक कितना दूर तक रहता? राजपुरा ऐसा जाना से बेस्ट है ना। जा रहे క్రాసింగ్ లో డబల్ మళ్ళీ ఆపోజిట్ గా వెహికల్ వస్తున్నాయి, మొత్తం కార్లే వస్తున్నాయి. ఇది షార్ట్ కట్ అనుకుంటా, మొత్తం దుమ్ము వస్తున్నాయి. నేను ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాదు, హైవే నుంచి వెళ్ళిపోతే అయిపోయేది. నేను వెనక చూడండి, వెనక కార్ వచ్చింది అసలు. ఇందులో మళ్ళీ ట్రాఫిక్, ఇక్కడ ఆపోజిట్ లో వెహికల్, దుమ్ము మాత్రం ఎట్లా లేస్తుందంటే ఇన్ని రోజులది మొత్తం ఒకటే రోజులో అయిపోతుంది మా పని. ఇక్కడనే అయిపోయేటట్టుంది. లదాఖ్ వరకు వెళ్ళేదాకా ఫ్రెష్ గా ఉంటామో లేదో తెలియదు. గాయ్స్ చూడండి, మొత్తం పచ్చని పొలాలలో ఇరుక్కున్నాం మేము. ఇక్కడ పంజాబ్ స్టేట్ లో ఏదో ఊరు ఇది, మొత్తం కచ్చా రోడ్ తీసుకుపోతుంది, దుమ్ము లేపుతారు అందరూ, వెహికల్ నుంచి ఇక్కడి నుంచే పోతారు. ఆగి ఒక్క క్షణమైన వీడియో తీద్దామంటే అవ్వట్లేదు. మొత్తం చూడండి ఎట్లా వస్తారు స్పీడ్ గా. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మొత్తం వెహికల్ ఆగి ఉన్నాయి ఇక్కడ, మొత్తం అందరు ఆఫ్ రోడింగ్ చేస్తారు. కానీ మొత్తం వీళ్ళే, అసలు కార్లు ఇంత ఎందుకు వచ్చినాయి ఏమో అర్థమైతలేదు. మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోతుంది ఇక్కడ, చాలా డేంజర్ గా ఉంది. మేమైతే ఒక పొలాల నుంచి ఇట్లా బయలుదేరినాం, బ్యాక్ సైడ్ నుంచి కిందికి దిగి కచ్చా రోడ్ నుంచి. ఇట్లా పోవాలంటే కష్టంలా ఉంది, ఇట్లా పోవచ్చా ఎక్కువచ్చా చూద్దాం. ఉదర్ చढ़ सकते हैं? ఓ మై గాడ్, మనకు దారి ఉందా లేదా? ఓ ఫుల్ ఉంది. అట్నుంచి దిగి వెళ్దాం అనుకున్నా, కానీ ఇది మొత్తం ఆఫ్ రోడ్ గా, అసలు వెళ్ళడం చాలా కష్టం. ఇటు ఎందుకు వస్తారు అసలు ఏం అర్థం అవుతలేదు. వీళ్ళందరూ కోనారే ప్రచారంకి బీజేపీ ఎవరైనా వచ్చినా కూడా ఏ రూట్ से कैसा जाते रे? అసలు ఇద్దరు మ్యాప్ అసలు ఇటు ఎందుకు చూపించింది నాకు ఏం అర్థం అవుతలేదు. అసలు ఈ రూట్ నుంచి ఎట్లా వెళ్తారు? ఓ మై గాడ్, ఇది రోడ్ లేదనుకుంటా ఇటు నుంచి, కానీ రోడ్ ఎందుకు చూపించిందో ఇది గూగుల్ తల్లిని నమ్ముకోవద్దని నేను ఫస్ట్ నుంచే వదులుతున్నా. ఈ గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఇంకా చూడండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. దిగి నడిచేటట్టు కూడా లేదు. ఇక్కడ చెరువు పోతుంది ఒకటి. ఓహో, ఇది కట్ అయితే మాత్రం చాలా డేంజర్. आरिफ तू उतर रे, नहीं हो सकता, गाड़ी खराब होती. लैपटॉप बैग लगा लेगा, वो ले आप पकड़ ले. ఆరిఫ్ గారిని అయితే కిందికి దింపిన. ఇప్పుడు నేను అసలు మొత్తం చూడండి దుమ్ము అయిపోయింది, షూస్ గీస్. ఓ మై గాడ్, ఖాళీ పిల్లి ఇరుక్కున్నట్టు అయిపోయింది ఇటు వచ్చి. उधर से हाईवे से गए तो हो जाता था. షట్ మ్యాన్, మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ నుంచి. చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది, ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, కానీ అసలు మనం ఇక్కడ నుంచి చాలా కష్టం వెళ్ళాలంటే. इधर गिरी तो रे कट्टे खाली रहते हैं, थोड़ा उन्हें राइट ले, कार वाले बोल जा थोड़ा राइट ले भाई बोल के, इन जाना देखेंगे. चलो ఒక తమ్ముడు అన్నాను వెళ్తుండు. ये थोड़ा राइट नहीं रहता. ओहो, ना साइड बैग लगती हैं. ओहो, यहीं से रुकना था, बेटर यहीं से रुक जाना था. సైడ్కి అయితే వెళ్ళలేము, ఇది సైడ్ నుంచి వెళ్దామంటే నా బ్యాగులు తగులుతాయి. इधर राइट से ले है कोणते बैठ को उसमें. ఓ అమ్మా, చాలా దుమ్ము ఉంది గాయస్.
అప్పుడే దుమ్ము అయిపోయింది గాయస్. అసలు మొత్తం ఇక్కడ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ చూడండి చెరువు నీళ్ళు పోతున్నాయి. ఓ అమ్మ ఇతను ఏడించేస్తాడు. ఇన్నే కాంత జాతారే लांग तो उधर से जाता అక్కడి నుంచి ఉదర్ సెట్ చేత హోయాతో अरे रिस्क लेता हूँ किसको కంపెనీ పెట్టే కారా లేకపోతే కార్లు తీసుకొని ఇక్కడి నుంచి ఎందుకు వస్తారో వీళ్ళు అర్థమవుతుంది. ఇంత కచ్చా రూట్లో నాకు బైక్ పోనీ కానీ ఇంత కష్టం ఉంది. थोड़ा ली तो हुआ था ब्रो, ले सकता इन्हें राइट थोड़ा लिए तो अपन चले जा सकते. అసలు వీళ్ళందరూ కార్ తీసుకొని ఇటెందుకు వచ్చారో ఏం అర్థమవుతలేదు. నాకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి ఈ రోడ్ల. ఓహో బోట్ డేంజర్ ఉంది ఇక్కడ, చాలా డేంజర్ ఉంది గాయస్. ఇక్కడ మొత్తం దుమ్ము లేచిపోతుంది. బయటికి వెళ్లే లోపు మా సంగతి అంతే అనుకుంటా నాకు తెలిసి. మొత్తం తడిసిపోతుంది. అది అయితే మేము ఈ బుడదతోటి మొత్తం దుమ్ముతోటి మొత్తం ఆగం అయిపోతాం నాకు తెలిసి ఈరోజు. అయితే నేను ఈ రూట్ నుంచి అయితే బయట పడ్డాను. ఇప్పుడైతే మనకు కొంచెం డాంబర్ రోడ్ తగిలింది. అసలు ఈ రూట్ కి ఎందుకు వచ్చినా ఏంది నాకేం అర్థం అవుతలేదు. రూట్ ఈ మ్యాప్ అయితే ఇటు చూపించింది. ఆరిఫ్ గారు చూడండి ఎంత దారుణంగా ఆడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుండు. మొత్తం దుమ్ము మొత్తం కచ్చా రోడ్డు. ఇంతమంది కార్లు ఇంతమంది ఎందుకు వచ్చారు అసలు? కార్లు ఎందుకు వచ్చారు? బైక్ అంటే ఎట్లా అట్లా పోతుంది, కార్ ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు గాయస్. చాలా డేంజర్ ఉంది గాయస్. దానికైతే హైవే మీదకి వచ్చినాం. ఆ డేంజరస్ రూట్ లో నుంచి అయితే బయట పడ్డాను. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట. డైరెక్ట్ ఒకటే హైవే అంట. అందరు అక్కడి నుంచి అసలు ఎందుకు వచ్చారో తెలుస్తలేదు. అది షార్ట్ కట్ ఏందే అర్థమైతలేదు. కానీ చాలా మంది మాత్రం అక్కడి నుంచి అమృత్సరే వెళ్తున్నారంట. అదే రూట్ లో వచ్చారు. అది షార్ట్ కట్ అట్టుంది నాకు తెలిసి. చూడండి గాస్ ఇక్కడ మొత్తం అది ధర్నా నడుస్తున్నట్టుంది. ఆ పంజాబ్ వాళ్ళు చేస్తున్నారు కదా ధర్నా, రైతు ధర్నా. చూడండి రోడ్డు మీదనే గుడిసెలు వేసుకొని అయితే మొత్తం పడుకున్నారు. డబ్బాలే వేసుకోరు, టెంట్లే వేసుకోరు. మొత్తం ట్రాక్టర్లు, టెంట్లు, లారీలు మొత్తం వేసుకొని ఇక్కడనే ఆపేసారు హైవే మీద. ఏదో ధర్నా నడుస్తుంది కదా, మనం వింటున్నాం కదా, అదే నడుస్తుంది ఇప్పుడు అనుకుంటా. ఇక్కడనే అనుకుంటా. చూడండి మొత్తం టెంట్లు వేసుకున్నారు. ట్రాక్టర్ల మీదనే ఇట్లా షెడ్ వేసుకొని అల్లనే ఉంటున్నారు. ఫ్యాన్లు వాళ్ళు ఏదైనా పట్టుకుంటే అట్లనే పడతారంట. అది నిజమే అనేది ఇప్పుడు తెలుస్తుంది. చూడండి రోడ్ల మీదనే ట్రాక్టర్లు వేసుకొని ఇలా నిలబడాలంటే జెండాలు పట్టుకొని చూడండి. ఆ జెండా పేరేంటిదో కూడా అర్థమవుతలేదు. హిందీలో ఉంది, మనకి హిందీ అంత పర్ఫెక్ట్ రాదు. చూడండి ఇక్కడ నుంచి మనకి అమృత్సర్ మాత్రం 242 ఉంది. మొత్తానికి డేంజరస్ రూట్ నుంచి బయటపడి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఒక దగ్గర ఆపైనా రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే చాలా అలసిపోయినాం. మొత్తం దుమ్ము అయిపోయింది. ఒక వర్షం పడితే కానీ మేము ఫ్రెష్గా, వర్షం అయితే పడేటట్టు లేదు. అందుకే మేమే ఆగి కొంచెం ఇలా ఫ్రెష్ అయ్యి, ఫ్రెష్ అంటే ఇప్పుడు కొంచెం షూస్ మొత్తం దుమ్ము పోయింది. నా నోట్లో కూడా దుమ్ము పోయింది హెల్మెట్ నుంచి. నేను వైజర్ తీసి నడిపినాను, ఎందుకంటే చాలా ఉడకపోతే పోతుండే, ఎండ కొడుతుంది కాబట్టి. ఒక దగ్గర అయితే ఆపి రెస్ట్ తీసుకుందాం కొంచెంసేపు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం మన రైడ్. చూడండి గైస్ మన టైగర్ చూడండి దుమ్ముతో ఎట్లా అయిపోయింది. మొత్తం చాలా డేంజర్ ఉంది అక్కడ. చూడండి ఆ దుమ్ము మొత్తం సర్వీసింగ్ చేసింది, మొత్తం అయిపోయింది పని. మొత్తం దుమ్మే అక్కడైతే. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాను ఆ రూట్కి అన్నట్టు నాకైతే చాలా భయం అయింది. అసలు వెళ్ళగలితే నా బయటికి లేదా అనిపించింది, అంత భయం అయింది. మీరు చూసారు కదా వీడియోలో. మన టైగర్ అయితే సాధించింది మొత్తానికి అయితే. అసలు టైగర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే, ఎందుకంటే మనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నాకైతే. ఇప్పుడైతే ఒక హైవే దగ్గర ఆగినాం. ఇక్కడ ఏమైనా తినేసి లేదా ఏమైనా తాగేసి, ఇంకో సోడాలు ఉన్నాయి, ఒక సోడా అయినా తాగుదాం. చాలా టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనకి ఒక 200 ఏమో చిల్లర ఉంది, 230 చిల్లర ఉంటుంది ఇక్కడ నుంచి మనకి అమృత్సర్. చూడండి ఇక్కడైతే లస్సీ తాగినాం. అంత ఏం లేదు, అదేదో కళ్ళు ఉన్నట్టే ఉంది ఇక్కడ లస్సీ మాత్రం. బయలుదేరాలి ఇప్పుడు. మొత్తం బైక్ మొత్తం దుమ్ము అయిపోయింది. క్యా సమझाना है? అజీజ్ దేవరకొండ. గైస్ ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసిండి ఇప్పుడే. अच्छा सबका ही रहता सपना है, बहुत लोग का रहता सपना, लेकिन सबका पूरा नहीं होता. अच्छा हाँ हाँ. कहाँ जाना है ड्रीम? कहाँ जाना है आपका ड्रीम? कांटेक्ट में रहो, मेरे को कुछ भी रहे तो कमेंट करो.
देखेंगे नेक्स्ट ट्रिप, ठीक है ना? ठीक है గాయస్, ప్లాన్ అయితే చేంజ్ చేశాను గాయస్. చూడండి, అమృత్సర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి పేల్గామ్ కి అయితే వెళ్తున్నాను నాన్ స్టాప్ గా. ఎందుకంటే అమృత్సర్ లో మళ్ళీ స్టాప్ తీసుకోవాలంటే మళ్ళీ రూమ్ తీసుకోవాలి, మొత్తం వేస్ట్ ఆఫ్ ఖర్చు అది. పేల్గామ్ ఇక్కడ నుంచి నాకు 400 కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే నాన్ స్టాప్ గా ఎంత వరకు వెళ్తే అంతవరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి అక్కడనే క్యాంప్ వేసుకొని నైట్ స్టే చేసి, ఎలాగో ఇప్పుడు రోడ్ క్లోజ్ ఉంటుంది, అలో చేయరు. నైట్ అక్కడనే ఏదైనా టెంట్ వేసుకొని స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇదే వీడియో. ఎందుకు సడన్ గా ప్లాన్ చేంజ్ చేశానంటే అక్కడికి వెళ్ళి కూడా వేస్టే, మనకు అక్కడ ఏం ఉండదు లొకేషన్. అందుకే డైరెక్ట్ పేల్గామ్ కొడదాం, 1 డే అయినా మనకి ప్లస్ అవుతుంది కదా, అట్లా అన్నట్టు ఆలోచించాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని మళ్ళీ 1 డే స్టే చేయాలి, మళ్ళీ డబల్ ఖర్చు. ఇదే హైవే నుంచి వెళ్దామని నేను వచ్చేసాను. కానీ మనకి అక్కడ హైవే నుంచి లెఫ్ట్ వెళ్తే ఏమో ఈ షార్ట్ కట్ రూట్ నుంచి అయితే తీసుకెళ్తుంది. పేల్గామ్ మ్యాప్ కొట్టేశాను, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు. ఇక్కడ నుంచి 4:30 ఉంది పేల్గామ్. ఇప్పుడైతే రోడ్ క్లోజ్ ఉందని మ్యాప్ లో చూపిస్తుంది, కానీ మనం ఎంత దూరం అయితే అంత దూరం వరకు అయితే మేము వెళ్తాం. ఈ రోజు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి, అంటే మనకు రూమ్ తీసుకోకుండా నైట్ టెంట్ వేసుకునే ప్లాన్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఎంత సక్సెస్ అవుతుందో. ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి చాలా అంటే చాలా డబ్బులు చాలా వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలి. చాలా కష్టం ఇప్పుడు బడ్జెట్ కూడా చాలా. చూడండి గాస్, ఇక్కడ అయితే అమ్మాయిలందరూ సైకిల్ నడుపుతున్నారు. మొత్తం పంజాబీ స్టైల్. ఇక్కడ మొత్తం పంజాబీ ఏరియాలో తిరుగుతున్నాం ఇప్పుడు మనం. ఇంకా స్టేట్ అయితే దాటలేదు. పేల్గామ్ వరకు వీళ్ళదే ఉంటది, పంజాబ్ అనుకుంటా. స్టేట్ రూట్ అయితే ఇళ్ళ మధ్య నుంచి తీసుకెళ్తుంది పేల్గామ్ అని కొడితే. ఈ గూగుల్ తల్లిని నమ్ముకున్న ప్రతిసారి ఇలానే అవుతుంది. కాకపోతే ఎవరైనా అడుగుదామన్నా కూడా అడిగేటట్టు లేదు. ఇంకా గూగుల్ తల్లి కూడా. ఈ గాయస్, 2 పిల్లలు అయితే దొరికిర్రు. వాళ్ళు ఏం మాట్లాడుతారో, వాళ్ళ భాష ఏందో అర్థమైతలేదు. హిందీ బోలో అంటే చెప్పలేకపోతారు, పంజాబీలో మాట్లాడుతారు, అసలు అర్థమైతలేదు. అక్కడ వరకు చూపిస్తా అంటున్నారు. వాళ్ళు వెనకంగానే పోతున్నాం ఇప్పుడైతే ప్రజెంట్. 200 గైస్, చూడండి ఇక్కడ పంజాబ్ లో మన ఫ్రెండ్ ఒకరు కలిసిర్రు. మన సబ్స్క్రైబ్ చేసుకుర్రు, మనకి ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు, కానీ మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మనకు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి పేల్గామ్ వెళ్ళాలి. ఈరోజు నైట్ క్లోజ్ ఉంటుంది, కాకపోతే మనం మార్నింగ్ వెళ్ళాలి. ఇక్కడనే మధ్యలో ఇక్కడ టెంట్ వేసుకొని ఆగుదాం అనుకున్నాను, కానీ మన ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసిండు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. శుక్రియా భాయ్. ఓకే, శుక్రియా. లవ్ ఫ్రమ్ పంజాబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి గైస్, ఒక గప్చుప్ బండి కనిపించింది. ఇక్కడ గప్చుప్ తింటున్నాం. సేమ్ మన తెలంగాణ స్టైల్లో ఉంది ఇక్కడ గప్చుప్. ఇక్కడ గప్చుప్ తినేసి ఇంకా వెళ్దాం. ఇప్పుడు మొత్తం కాశ్మీర్ రూటే, ఇంకా చాలా దూరం వచ్చేసినాం. ఇప్పుడు అయితే కాశ్మీర్కి వెళ్ళే రూట్ మొత్తం క్లోజ్ ఉందంట పేల్గామ్ దగ్గరికి. ఇప్పుడైతే ఎక్కడి వరకైనా వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుని ఒక రోజు ఉండి మార్నింగ్ బయలుదేరదాం. ఇప్పుడు నైట్ క్లోజ్ అవుతుందంట మార్నింగ్. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళి ఆగి టెంట్ వేసుకొని మరి పొద్దుగాల వెళ్తాం, అక్కడనే స్టే చేసి. ఇక్కడ చూడండి, పెరుగుతోటి ఈ వెరైటీగా ఉన్నాయి కొంచెం గప్చుప్లు. ఈ వెడల్పుగా ఉన్నాయి, పెరుగుతోటి ఇస్తాడంట. ఇక్కడ మన దగ్గర బఠానీ ఉంటది, ఇక్కడ ఏదో ఉంది చూడండి. ఇక్కడ వాటర్ లో కూడా ఐస్ వేస్తారు. थोड़ा निकाल के देख सकते हो भैया. చూడండి, ఐస్ వేస్తారు ఇట్లా మన చారులో. ఈ 2 కలిపి తింటారంట, ఐస్ తోటి చారుతో. ఇది స్వీట్, ఇది 2 కలిపి తింటారంట. ఇక్కడ అయితే వెరైటీగా ఉంది, మనకంత టేస్ట్ అనిపించట్లేదు. ఇప్పుడేమో ఇవి తీసుకున్నాం, పెరుగులో కలిపి ఇస్తాడంట. చూడండి. ఓకే, సాల్ట్ నమ్మక్ लाइट डालो, थोड़ा थोड़ा डालो. यहाँ से सीधा गुरदासपुर. राइट, हाँ. मतलब सीधा ही गुरदासपुर. नहीं, अभी इधर से जाके अभी कितना दूर होता है उतना दूर तक जाके टेंट डाल दूंगा. परमिशन लेके टेंट डाल दूंगा, उधर ही स्टे करके मॉर्निंग चले जाऊंगा. अभी क्लोज रहेगा ना पेलगम. गुरदासपुर पठानकोट का पता? पठानकोट के वहाँ बीच है एक. हाँ, वहाँ बहुत अच्छा है. कौन सा बीच है? बीच पठानकोट के ना, पठानकोट. वहाँ बहुत बढ़िया है, जिदा हम बनया है. जिदा दसा मतलब अपने चंडीगढ़ नहीं बनया.
గైస్ చూడండి, మనకి పంజాబ్ లో మాత్రం ఇద్దరు ఫ్రెండ్స్ అయితే దొరికిరు. మనకి సబ్స్క్రైబ్ చేసుకురు మన ఛానల్ ని. ఇన్స్టాగ్రామ్ కూడా, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారు. వాళ్ళకి కూడా సేమ్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు సైకిలింగ్ చేస్తారంట. సైకిల్ నుంచి ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మొత్తం చాలా తిరిగారంట. వాళ్ళు అయితే చాలా చాలా అంటే చాలా మంచిగా ఇన్వైట్ చేసిర్రు. భయ్యా మా ఇంటికి వచ్చేయండి, ఈ రోజు నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి అని చాలా అడిగిండు ఫస్ట్ అతను. అయితే సెకండ్ అతను మాత్రం ఏమైనా తింటారా, ఏమైనా చేస్తారా, కాఫీ అయినా తాగిపోండి ప్లీజ్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసిండు. లేదు మనకు టైం లేదు మనకి, కాబట్టి అతనికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాను. వాళ్ళిద్దరు చాలా చాలా అంటే చాలా, వాళ్ళు ఏమన్నారంటే మా పంజాబ్ లో ఎట్లనే ఉంటది, మీరు మా అతిథులు వచ్చి విజిట్ చేయండి ఒకసారి మా ఇంటిని, ఎలా ఉంటుందో. మా డాడీ కూడా ఆర్మీలో తెలంగాణలో చేసిండు. ఆర్మీలో ఉండే మా డాడీ. తెలంగాణలో మా డాడీకి ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఇది చాలా చెప్పిండు. కానీ వాళ్ళ పద్ధతి చూస్తే నాకైతే చాలా నచ్చింది. మంచిగా పలకరియడం, అది చాలా అద్భుతంగా మాట్లాడిండు అతనైతే. నాకు చాలా నచ్చింది. అందుకే కొంచెం ఫొటోస్ గాయ్స్ చూడండి, జస్ట్ మిస్ మన టైగర్ అయితే కొట్టంగానే ఆగింది. వెనక ఒక వెహికల్ వస్తుంది, అతను ఏమైనా గుర్తడేమో అని నాకు చాలా భయం అయింది. అందుకే అటు ఇటు తిప్పేశాను. ఓఫో, జస్ట్ మిస్ గాయ్స్. ఆ ఆవు పిల్ల రావడం వల్ల కార్ అతను సడన్ గా బ్రేక్ కొట్టిండు, నేను బ్రేక్ కొట్టుకున్నాను. ఆగడం మంచిగా అయింది, లేకుంటే వెనుకంగా నేనైతే గుద్దటోని ఆగకుంటే. నా వెనుక అతను ఎలా గుత్తాడు, నన్ను వెనకంగా గుర్తేస్తాడేమో అని నాకు చాలా భయం అయింది. కొంచెంలో తప్పింది ప్రమాదం పంజాబ్ లో. అందుకే జాగ్రత్తగా నడుపుకోవాలి. అతను వెళ్తున్నాని నేను వెనకంగా వెళ్తున్నాను, లేదంటే నేను స్లోనే ఉండు. ఎనీవే గైస్, ఇక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం కాశ్మీర్ హైవే ఎక్కుతాం. హైవే నుంచి చక్కగా వెళ్ళిపోతాం. ఒక ప్లేస్ అయితే చెప్పిండు అతను, ఇక్కడ స్టే చేయండి, టెంట్ వేసుకోండి, మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నాడు. అక్కడికి వెళ్ళి మాత్రం టెంట్ వేసుకున్నానికి ప్రయత్నిస్తాను. అక్కడికి అడిగి పర్మిషన్ అడిగి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకైతే ఫస్ట్ టైం ఇప్పుడు టెంట్ వేయడం, అడిగి వేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఫారెస్ట్ నుంచి ఎవరైనా వచ్చినా ఏదైనా అన్నా కూడా మనకు సపోర్ట్ ఉండేటట్టు ఎవరైనా ఉంటే డాబా దగ్గర అలాంటి దగ్గర ఎక్కడైనా పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం కాశ్మీర్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ దగ్గరనే ఉంది లోహర్. ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూడలేదు కానీ మ్యాప్ లో చూసాను. ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంది గైస్. జమ్మూ రోడ్ అయితే ఎక్కేసాం. కరెక్ట్ టైంకి ఇండికేటర్ లేకుండా ఒకటేసారి ఆపుతారు ఇల్లు. ఊర్ల రూట్ల నుంచి దాటేసాం. ఇప్పుడైతే మనం ఎక్కడైనా టెంట్ వేసుకొని ఇంకా ప్లేస్ చూసుకోవాలి. చీకటి అయిపోయింది. టెంట్ వేసుకొని ఇక్కడనే నైట్ స్టే ఎక్కడైనా చేసి పెట్రోల్ బంక్ లా, ఊరు బయట ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆపుతాను. ఇక్కడ లోపల అయితే అంత కంఫర్ట్ ఉండదు. ఊరు బయట ఎక్కడైనా పెట్రోల్ అని కనిపిస్తే అక్కడ ఆపేసి నైట్ అక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం మళ్ళీ. గైస్ చూడండి, జమ్మూ ఇక్కడ నుంచి మనకి 80 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఆగినాం, కానీ ఈ పెట్రోల్ బంక్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు మనకి. ఇంకా ముందర ఇంకా హాఫ్ కిలోమీటర్ లో ఒక పెట్రోల్ బంక్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడైతే. గైస్ చూడండి, ఇప్పుడైతే మనకి పేల్గామ్ ఇక్కడ నుంచి 279 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక దగ్గర స్టే చేసినాం పెట్రోల్ బంక్ లో. అమృత్సర్ దగ్గర ఎందుకు పోలేదు, ఎందుకు అక్కడ స్టే చేయలేదు, డైరెక్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు అమృత్సర్కి పోయి అక్కడి నుంచి మళ్ళీ పేల్గామ్ 496 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ ఇక్కడికి రావాలి, అక్కడ రూమ్ ఖర్చు వేస్ట్, అక్కడ లొకేషన్ ఏం లేదు. మనకి డేట్ అనేది చాలా అయిపోతుంది, రోజులు చాలా అయిపోతున్నాయి. అందుకే డైరెక్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. చూడండి, మనం టెంట్ ఇక్కడైతే వేసుకున్నాం మేము. టెంట్ ఇక్కడ టెర్రస్ పైన మొత్తం ఖాళీ ఉంది. ఇది పెట్రోల్ బంక్. నా టైగర్ ఏమో అక్కడ ఉంది. లోపల వర్షం వస్తుందంట, చెప్పలేమని లోపల పెట్టేశాను. ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాం కదా, మనకైతే వర్షం ఏం రాదు, వచ్చినా కూడా అంత ఏం ఉండదు టెంటే కాబట్టి. చూడండి, పెట్రోల్ బంక్ దానికంటే చాలా చిన్నగా ఉంది. అయినా సరే ఇక్కడ మనకి హెల్ప్ చేసిర్రు. పైన ఉండిపో, ఎప్పుడైనా వెళ్ళిపో, నీ ఇష్టం అని ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అదే భరోసాతోటి నేను టెంట్ తీసుకొని అయితే వచ్చినాను. మళ్ళీ ఇక్కడ రూమ్లు ఉన్నాయి, అక్కడ బ్యాక్ సైడ్ చాలా దూరం, ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. కానీ మళ్ళీ రూమ్ తీసుకోవాలి, అది వేస్ట్ ఖర్చు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ కూలే ఉంటుంది. మనం లాస్ట్ టైం రూమ్ ఎందుకు తీసుకున్నామంటే ఎండ చాలా ఉండే, చాలా అలసిపోయినాం, స్నానం చేయాలి అని అట్లా ఆప్షన్ తోటి చెమటతోటి తడిసిపోతుంటాం కదా రైడ్ చేసి, అట్లానే రూమ్ తీసుకున్నాం. ఇక్కడైతే అట్లా ఏం లేదు, కూల్ ఉంది. అయితే ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకే ఎండ్. రేపు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను.